హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ది ఛానల్. అండ్ ఇప్పుడు ఎందుకు ఇంత యాక్టివ్గా ఉన్నాం తెలుసా గైస్ మీకు? మేము పడుకో అండ్ హ్యాపీ వినాయక చవితి గైస్. అండ్ ఇప్పుడు మార్నింగ్ టైం అయితే తెలుసా 5 అవుతుంది. మీకు రివర్స్ కనిపిస్తుందేమో మేబీ, నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ గైస్, హ్యాపీ వినాయక చవితి. ట్విస్ట్ ఏంటంటే మేమిద్దరం ముఖాలు ఎలా ఉన్నాయి అర్థమవుతుంది, మొహాలలోనే. ఇద్దరం నిద్రపోలేదు. ఇంటి దగ్గర అయినా కూడా ఇట్లాంటి పూజలు ఏమైనా ఉన్నాయంటే అస్సలు నిద్రపోము మేము. అది ఇద్దరికి ఉంది. సో అంతో ఇంత చిన్న అయినా ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా పడుకుంటుంది కావచ్చు అనుకున్నా కానీ అసలు పడుకోలేదు. ఎట్లా చూస్తుంది చూడు, నాకు నిద్ర కొంచెం కూడా రావట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేసేద్దామంటే ఇక వర్క్ స్టార్ట్ చేసేద్దాము. పిచ్చి పని ఏం చేసినామని నార్మల్గా ప్రసాదం చేద్దాం అనుకున్నప్పుడు సో మిల్క్ ప్యాకెట్ కానీ కర్డ్ కానీ తెచ్చుకుంటే అయిపో కదా, మర్చిపోయినాం అసలు లేకపోతే 3కే స్టార్ట్ చేద్దామా అనుకున్నాం. కానీ పూజ అయితే 10:30 తర్వాత ముహూర్తం బాగుంది అన్నారు కదా. సో ఇప్పుడు మనం కూడా సాంగ్స్ పెట్టేసుకొని పని చేసేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే ఇల్లంతా తుడిచేద్దాము. తుడిచేసి డైరెక్ట్ స్నానం చేసి ఈవినింగే తుడిచేసినా కానీ మళ్ళీ తుడుద్దాం ఈరోజు. అసలు పూజ ఈరోజు లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి, మంచిగా ఫన్గా. అండ్ మీరు కూడా అదే మీరు కూడా మాతో పాటు వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకోండి. అండ్ మీరు ఎంతమంది పెట్టుకుంటున్నారు ఇళ్ళల్లో అని చెప్పేసి కామెంట్ చేయండి, ఓకేనా? గాయస్, నేనైతే రెడీ అయిపోయినా. రెడీ అంటే ఏం లేదు, జస్ట్ అట్లా మంచిగా స్నానం చేసేసి స్కిన్ కేర్ అయితే చేసేసుకున్నా. కొన్ని వర్క్స్ అయితే అయిపోయినాయి, ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా చేసేటి. ఇప్పుడు అవన్నీ చేసేయాలన్నట్టు. ఫస్ట్ ఈ దేవుని రూమ్ అంతా కొంచెం అయితే సదిరి పెట్టేసి వినాయకునికి అరేంజ్మెంట్స్ ఏమేమి అవుతున్నాయో అవన్నీ చేసేద్దాం అనుకుంటున్నాం. దానికంటే ముందు ప్రసాదం చేయాలి. ఇప్పుడే స్నానం చేసి వచ్చింది, రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం తోరణాలు కట్టిద్దాం. బయట తోరణాలు వస్తుంది నాకు, దండలు పూల బంతి పూల దండలు అది కడదాము. తీసుకొచ్చాం కదా ఫ్లవర్స్ అవి అవన్నీ ఇప్పుడు పెట్టిద్దాం అనుకుంటున్నా. రెడీ అయిపోయినాం. అండ్ బజ్జి ఇప్పుడు వినాయకుని తీసుకొస్తుంది. నాకు పూజ రూమ్ అప్ప చెప్పింది రోజు, అంటే లోపల దేవుళ్ళు అక్కడ దీపం నువ్వు ముట్టిచ్చేసి అదంతా నువ్వు చేసాయి, నేను ఇదంతా చేసేస్తా అన్నది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మోర్యా. మనమైతే సో దేవుని రూమ్లో దీపం ముట్టేయాలి, అదంతా చదరాలి. సో టైం పడుతుంది మనకు, కాబట్టి నేను ఇటు బజ్జాటు ఇద్దరం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదాలు ఎక్కడ పెట్టాలి? కెమెరా ఇక్కడ పెట్టానా? అన్నీ రెడీగా అయితే పెట్టేశాను. కొంచెం టైం కాగానే ఇక మన దీపం ముట్టిస్తే అయిపోతుంది. అండ్ దానికంటే ముందు నేను ఏం చేస్తున్నా అంటే ప్రసాదం చేస్తా అని చెప్పినాం కదా, అంటే ప్రసాదాలు చిన్ని ఆల్రెడీ ఇక్కడ వేసేస్తుంది. సో నేను అక్కడ వేసేసిన అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే పులిహోర చేద్దాం అనుకున్నాం కదా, ఆల్రెడీ రైస్ పెట్టేసిన. పులిహోర ఇంకా దద్దోజనానికి అయితే రైస్ అయితే కావాలి కదా, సో దానికోసం అయితే రైస్ అయితే పెట్టేసినాను. అండ్ ఇప్పుడు చింతపండు ఉంది మన దగ్గర. సో చింతపండు అయితే మంచిగా నానబెట్టేద్దాము. అండ్ కొంచెం మెల్లిమెల్లిగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రసాదం చేసేద్దామని వచ్చేసిన. చిన్ని హెల్ప్ చేయమంటే కొంచెం కూడా చేయట్లేదు. ఏమన్నా అంటే సొల్లు పెడుతుంది, ఎంత పిచ్చిది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దద్దోజనం చేద్దాం. అండ్ మార్నింగ్ చిన్ని షాప్కి వెళ్ళి వచ్చింది. షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే
కొన్ని తీసుకురామని చెప్పిన మసాలా కొంచెం పనికొస్తాయని చెప్పేసి తీసుకురామని చెప్పాలి, నాకు తెలుసు కాబట్టి నేను తీసుకొని వచ్చాను. ఇవేంటి ఓకే మిరియాలు. గైస్ మనం ఇంట్లో అయితే దీపం ముట్టించేసినాం, కానీ మనం వినాయకుని దగ్గర ముట్టేయడానికి ఇంకా టైం ఉంది పూజకి. ఏమంటావు? సో దానికి ముందే ప్రసాదం చేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంట్లో నా దేవునికి అయితే ఖచ్చితంగా ముట్టేయాల్సిందే కాబట్టి ఫస్ట్ అటు చేసేసుకున్నాము. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఫస్ట్ దద్దోజనం చేస్తాను. నైట్ అంతా పడుకోలేదు, అయినా కూడా నిద్ర అయితే రావట్లేదు. నైట్ ఎఫెక్ట్ ఏంటిదని చిన్న వచ్చేటట్టు పేస్ట్ ఇది వేసేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కనబడుతుంది సార్. మనం ఈరోజు చూడడమే. పులిహోర అంటే మా డాడీ చేస్తాడు కదా, మొన్ననే చేసిండు. అసలు మేము ఇంటికి వెళ్ళినాం కదా శ్రీకృష్ణాష్టమికి, అప్పుడు చేసిండు. అబ్బా సూపర్ ఉండే. ఏమంటావు? బాగుండే టేస్ట్. యాక్చువల్గా బజ్జి కూడా మంచిగా చేస్తుంది. సెకండ్ టైం అంటున్నా నువ్వు చేయడం కదా. పులిహోర కొంచెం ఎక్కువ చేసుకున్నాం, పులిహోర కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకుంటాం, ఎందుకంటే ఇద్దరం కూడా పులిహోర లవర్స్ అన్నట్టు. పులిహోర దద్దోజనం కూడా అయిపోయింది. అది అప్పుడే అయిపోయింది. పులిహోర కూడా అయిపోయింది. పులిహోర నాకైతే వినాయక చవితి అంటే ప్రసాదాలు గుర్తుకొస్తాయి, ఫుల్ ఉంటాయి. అండ్ దద్దోజనం ఇక్కడ పెట్టేసినాం. అది దద్దోజనం కాదు, దద్యోజనం కదా. దద్యోజనం ఓకే. దద్యోజనం. అమ్మయ్య, మన ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడు దేవుని దగ్గర దీపం ముట్టించడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఇంకా 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే ఉంది అన్నట్టు మనకి. ఆ టైం లోపల మనం దీపం అయితే ముట్టించుకోవచ్చు. సో మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 9:30 అవుతుంది. ఇంకా కొంచెం మనకి టైం ఉంది. సో వెయిట్ చేద్దాము. వెయిట్ చేసేసి మంచిగా దేవునికి అయితే ప్రసాదం పెట్టేసి మంచిగా దీపం ముట్టించిన తర్వాత ఇవాళ డే అంతా ఫుల్ఫిల్ అయినట్టు. ఇప్పుడు చిన్న ఏం చేస్తుందంటే కొంచెం అక్కడ క్లీన్ చేసేస్తుంది. ఇప్పటిదాకా లటపిట మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుక్కుంటా ఉంది. ఏదైనా పని చేయరా అంటే ఇవాళ నువ్వే చెయ్యి అది. ఓకే, టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందో 10 అవుతుందా? స్టార్ట్ చేసేసింది. ఇది జంజం.
ప్రసాదం. పులిహోర. ఓకే గైస్, ఇప్పుడు కాసేపు మనం అట్లా కూర్చొని ఉందాం. వీడియో ఎడిట్ చేసేది ఉంది మనది కదా, సో షార్ట్ వీడియో కోసం ఇప్పుడు ఎడిట్ చేయాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. గుడ్ ఈవినింగ్ గాయ్స్. అప్పుడు టైం అయితే వచ్చేసి 6 అవుతుంది. సో మీరు కూడా గణేష్ చతుర్థి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు చెప్పండి. మీరు కూడా వినాయకుని తీసుకొచ్చుకున్నారా, మంచిగా చేసుకున్నారా సెలబ్రేట్? సో మేమైతే పూజలు అయిపోయినాయి, మార్నింగ్ పూజలు అయిపోయినాయి, ఈవినింగ్ అయితే ఇంకా అవ్వలేదు. సో అందుకనేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తినేసాను. నేను తినేసి 1కి పడుకున్నా కావచ్చు. 1కి పడుకుంటే దగ్గర 4కి లేచిన మళ్ళీ నేను. అది కూడా బజ్జ లేపంగా లేవు అనగా అప్పుడు లేచిన. ఆల్రెడీ బజ్జది ఎడిటింగ్ అయిపోయిందంట. నేను లేచే వరకు ఎడిటింగ్ కంప్లీట్ చేసేసింది. తనైతే పడుకోలేదు, అసలు నైట్ పడుకోలేదు, ఇప్పుడు కూడా పడుకోలేదు. అయ్యో ఎట్లనో ఏమో అనుకున్నాను నేనైతే. ఈరోజు మనకు ప్లాన్స్ అంటే ఇదే ఇక వినాయక చవితి కాబట్టి ఇక ఇదే ఉంటుంది. సో ఇంకా వంట అయితే ఏం చేసుకుంటాను, నాకు తెలిసి వంట అవసరం లేదనుకుంటా. పులిహోర ఉంది, దధ్యోజనం ఉంది. సో అది తద్యోజనమో సో కింద కమెంట్ చేయండి, నాకు అది క్లారిటీ వస్తలేదు. బజ్జ చెప్పింది 2 times కానీ కన్ఫ్యూజ్ అవుతున్నా. దధ్యోజనం ఓకే. పులిహోర ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి. సో వంట చూద్దాం, అప్పటి వరకు ఏమన్నా చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాం, లేదంటే లేదు. సో బడ్జెట్ తిన్నదో లేదో కూడా నాకైతే అసలు ఏం తెలియదు. తిన్న తర్వాత నేను సీదా పడుకున్న పోయి అది ఓకే. ఇప్పుడైతే మనం కాఫీ తాగిద్దాం. ఓకే, కాఫీ తాగిన తర్వాత కలుద్దాం.